దుమ్ము దులిపితే పోద్ది, దాన్ని రుద్దాల్సిన అవసరం అయితే లేదు. 100 మంది దుమ్మేసే బ్యాచ్ ఉంటారు నీ చుట్టూ. నీకు నిజంగా జ్ఞానం ఉంటే అది దులిపేస్తే చాలు కానీ రుద్దుకోవాల్సిన అవసరం అయితే లేదు. వాక్యం చెప్తుంటానా, ముందు వందనాలు చెప్పి వెనకాల తిట్టుకునే వాళ్ళు ఎంతమంది ఉంటారో. ఇక్కడే వందనాలు అంటారు, మామూలు వందనాలు కాదు, వేరే లెవెల్ ఉంటాయి. వెనక్కి ఏం చేస్తారు, తిట్టుకుంటారు. అందరూ వింటుంటాను, అన్నిటికీ రియాక్ట్ అయ్యామనుకోండి ముందుకు వెళ్ళగలమా చెప్పండి మీరు? మా చిన్నప్పుడు కథ చెప్పేవారు, గోతులో పడిపోయిందంట గాడిద. వచ్చిన వాళ్ళందరూ కూడా ఒరే కదా బయటికి రాదురా చచ్చిపోద్ది అని మట్టేయడం మొదలెట్టారంట. మట్టేస్తున్నారంట. ఈ గాడిద వేసిన మట్టల్లా దులుపుకుంటుందంట. అలా దులుపుకుంటూ పైదాకా రాగానే టక్కుని పైకి దూకేసిందంట. ఏం చేయబట్టి? దులుపుకుంది కాబట్టి బయటకు వచ్చిందంటాను నేను. మన జీవితాల్లో కూడా దులుపు కూడా నేర్చుకోవాలి మనం. ఖచ్చితంగా దేవుడు చెప్తున్నాడు, నీ చుట్టే ఉంటారు ఏవేసి వాళ్ళు, దుమ్మేసి వాళ్ళు. వాళ్ళందరూ ఉన్నప్పుడు నువ్వు ముందుకెళ్ళాలంటే నీ మీద పట్ట దుమ్ము ఏం చేయాలి? దులుపుకోవాలి కానీ లక్ష్య పెట్టకూడదు.